అందరికీ నమస్కారం. మొదటగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా ఓటు ఐడి కలిగి ఉన్న ప్రతి పౌరుని కూడా నా యొక్క విజ్ఞప్తి, అధికార పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వ్యక్తులను భారీ మేరతో గెలిపించాలని కోరుకుంటున్నాం. ప్రస్తుతానికి జనగామ జిల్లాలో ఉన్న జనగామ మున్సిపాలిటీ, గన్పూర్ మున్సిపాలిటీ, దాంతోపాటు పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించిన తొర్రూరు మున్సిపాలిటీ, చేర్యాల మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ హవా చాలా బలంగా కనిపిస్తున్నది. ఎందుకనంటే గన్పూర్ నియోజకవర్గానికి వచ్చేసరికి కడియం శ్రీహరి గారు నిన్న పోయి ప్రచారంలో పాల్గొన్నప్పుడు చాలా సిస్టమేటిక్గా 18 వార్డులకి 18 వార్డులు హైయెస్ట్ మెజారిటీతో గెలిచే అవకాశం ఉన్నదని చెప్పి మాకు కనబడుతుంది. ఎందుకంటే కడియం శ్రీహరి గారి యొక్క నిబద్ధత, నిజాయితీ, వారి యొక్క ఇంపాక్ట్ అనేది ప్రజల మీద, వాళ్ళ యొక్క మైండ్ సెట్ మీద కంపల్సరీ ప్రభావం చూపుతుంది. సో వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారు. మరీ ముఖ్యంగా పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే ఝాన్సీ యశస్విరెడ్డి గారి సారథ్యంలో సాగుతున్న తొర్రూరు మున్సిపాలిటీలో కూడా ఎక్కువ సీట్లు మొత్తం కూడా గెలిచే అవకాశం ఉందని చెప్పి మేము భావిస్తున్నాము. కానీ చేర్యాల మున్సిపాలిటీలో కూడా పోటాపోటీన నడుస్తున్నా కూడా అక్కడ కూడా కాంగ్రెస్ జెండా ఎగురుతుంది ఖచ్చితంగా. జనగామలో మా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, డీసీసీ లకావత్ ధన్వంతి లక్ష్మీనారాయణ నాయక్ గారుల సారథ్యంలో మా ఇన్ఛార్జీలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, సీతక్క, దాంతోపాటు బీర్లైలన్న గారి సహకారంతో, వాళ్ళ ప్రోత్సాహంతో మెజారిటీ ఆఫ్ ది సీట్స్ కాంగ్రెస్ పార్టీ సాధిస్తుందని చాలా బలంగా నమ్ముతున్నాము. ఎందుకంటే ప్రతి ఒక్క పౌరునికి తెలుసు, ప్రతి ఒక్క ఓటర్కి కూడా తెలుసు, గత ప్రభుత్వం నిలబడ్డ క్యాండిడేట్లు ఏ రకంగా నమ్మించి మోసం చేసిర్రు. టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని మొత్తం మోసం చేస్తే ఇక్కడ నిలబడి గెలిచిన వ్యక్తులు లోకల్లో ఉన్న పబ్లిక్ని మోసం చేసిర్రు. డబ్బు సంపాదన కోసం కాకుండా ప్రజాసేవ కోసం ఎవరైతే వస్తున్నారో అలాంటి వారిని ప్రజలందరూ ఆదరించాలని మరొకసారి నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా. మరి ముఖ్యంగా మీ వార్డులలో మీకు సంబంధించిన వ్యక్తులు, వార్డు కౌన్సిలర్ నిలబడ్డ క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో ఆ క్యాండిడేట్లు ఎటువంటి వారు, ఎంత సహాయం చేసిర్రు, మీకు అందుబాటులో ఎంతమంది ఉన్నారని మీరు మీ వార్డుకు సంబంధించి, మీకు సంబంధించి, మీ డెవలప్మెంట్కి సంబంధించి ఆలోచించి ఓటు వేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా వేడుకుంటున్నా. ఎందుకంటే కొంతమంది కొత్త బిచ్చగాళ్ళ లెక్క వార్డులకు వచ్చి మాకు పార్టీలు టికెట్ ఇచ్చినాయి, సో పార్టీ బలపరిచింది కాబట్టి మాకు టికెట్ ఇస్తేనే మీరు రేపు పొద్దున మీకు అది చేస్తాం బెదిరించే అవకాశం కూడా ఉన్నది. దయచేసి అలాంటి వారిని నమ్మకండి. ప్రజలని, దాంతోపాటు వేరే వ్యక్తులను మోసం చేసిన వ్యక్తులకి మీరు దయచేసి సహకారం అందించకుండా ఎవరైతే ప్రజలకు అందుబాటులో ఉండి మీకు సేవలు అందిస్తున్నారో వారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుని కూడా ఉంటుంది. మరి ముఖ్యంగా జనగామలో ఉన్న యువకులకి, దాంతోపాటు ప్రజలకి నేను వారికి పాదాభివందనం చేస్తూ కోరుకుంటున్నా, మీరు దయచేసి డబ్బుకి, మద్యానికి లోబడకండి. మీకు ఈరోజు ఓటుకి 2000, 3000, 5000 ఇచ్చే పరిస్థితి వచ్చిందంటే మీరు ఒక్కసారి మన యొక్క సొసైటీ పరిస్థితి ఆలోచించండి, భవిష్యత్తు గురించి ఆలోచించండి. ఇన్ని డబ్బులు అప్పో సప్పో ఉన్నోడు పెడుతున్నారు, లేడు అప్పు సప్పు తీసుకొచ్చి పెడుతున్నారు. దయచేసి అది చాలా అంటే చాలా మన సమాజానికి హాని కలిగించే విషయము. యువకులు కూడా ఏదో డబ్బులు ఇస్తున్నారు, తీసుకుంటున్నాం అంటే మీకు ఈ 2 రోజులు, 3 రోజులు, 5 రోజులు గడుస్తుంది కావచ్చు, కానీ 5 సంవత్సరాల భవిష్యత్తు పోతుంది మీది. మీ 5 సంవత్సరాల భవిష్యత్తును తాకట్టు పెట్టి మీ ఓటుకి డబ్బులు తీసుకుంటున్నారు. ప్రజలారా ఒక్కసారి గుర్తించండి దయచేసి. నేను ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తిగా నేను చెప్తున్నా, నా పార్టీ వాళ్ళు ఇచ్చినా సరే, ఏ పార్టీ వాళ్ళు ఇచ్చినా సరే, మీరు డబ్బులు తీసుకోకుండా మీకు సర్వీస్ ఇచ్చే వ్యక్తులని మాత్రమే ఎలక్ట్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. సో ఇది ప్రస్తుతానికి జరిగేది. దయచేసి ప్రజలందరూ గమనించి మంచి వ్యక్తులను ఆదరించి మోసపూరితమైన వ్యక్తులకి దూరంగా ఉండి వారిని మీ దగ్గర నుంచి బహిష్కరించి మీకు అందుబాటులో ఉండి పనిచేసే వ్యక్తులకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సి చెప్పి మరొకసారి కోరుకుంటూ ధన్యవాదాలు.